చూస్తా ఉన్నాం. 1,00,000 లోపు రుణమున్న తమకు మాఫీ జరగలేదని ఆరోపిస్తూ సోమవారం నిర్మల్ జిల్లా పొన్కల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖ ఎదుట ఆందోళనకు దిగిన రైతులు. ఇక్కడ మీకు ఒకటి గమ్మతి ముచ్చట చెప్పాలనుల్లా, ప్రగతి భవన్ ముంగట కంచెలు తీసేసినాం, కంచెలు బద్దలు కొట్టినాం, ప్రతి ఒక్కరు రావచ్చు, ప్రతి ఒక్కరు తమ సమస్య చెప్పుకోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రి లేకపాయే, ఆయనకు వేరే ప్యాలెస్ కావాలని పాయే. మొత్తం మీద సీతక్కకు బట్టి విక్రమార్కకు ప్రగతి భవన్ అప్పచెప్పిండ్రు. ఆ ప్రజా దర్బార్ అని చెప్పేసి ప్రజావాణి అని చెప్పేసి ఒక కార్యక్రమము మొదలు పెట్టిర్రు. ఇలా ప్రజావాణి కాడికి పోయి చూడుండ్రి, ఏ ఒక్క లీడర్ అన్న అక్కడ ఉంటే మీరు దేని కట్టేదానికి, ఏ ఒక్క లీడర్ అన్న అక్కడ ఉంటే ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి కూర్చుంటాడు, మంత్రులు కూర్చుంటారు అని చెప్పేసి మాట్లాడిండ్రు. కంచెలు బద్దలు కొట్టినాం, ప్రజలకు, తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించినామని చెప్పేసి మాట్లాడిరు కదా. ఎక్కడ పడితే అక్కడ నిరసనలు, ధర్నాలు స్వేచ్ఛగా జరుపుకోవచ్చు, మేము అసలు అడ్డు రాము, అదుపు ఏమి చెయ్యము అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఎక్కడికక్కడ నిర్బంధం చేసుకుంటా ఆ బాహుబలి రేజుల కంచెలు ఏర్పాటు చేసుకుంటా. చూడండి, ఇక్కడ కంచెలు, 4 అంచెల కంచెల నడుమ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు, పోలీసు భారీ బందోబస్తు, 25న పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ అని చెప్పేసి. ఇది కాదనొల్ల రాష్ట్ర సర్కారుకు పట్టుకున్నది భయం అని చెప్పడానికి నిదర్శనం, సాక్ష్యం. మొన్న సెక్రటేరియట్, నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడి చేస్తారన్న నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్యలో వాటర్ కనాన్స్ ను కూడా తెప్పించుకొని అక్కడ పెట్టిండ్రు. భారీ బందోబస్తు మధ్యలో సెక్రటేరియట్ కు సీఎం రావాల్సిన పరిస్థితి. ఇది కాదానోళ్ళ సర్కారు వైఫల్యంకు నిదర్శనం. మా వైఫల్యాలు ఉన్నాయి, ప్రజలు మమ్మల్ని అడ్డుకుంటారు అని చెప్పేసి భయపడుకుంటా అట్లాంటి కార్యక్రమాలకు తావించుకుంటా ముంగడికి పోతా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, అసెంబ్లీ సమావేశాలు 4 అంచెల కంచె, మొత్తం మీద పోలీసుల భారీ బందోబస్తు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఒకవైపు నిరుద్యోగుల ఆందోళనలు, మరోవైపు రైతుల ఆత్మహత్యలు, వాటికి తోడు కరెంటు కోతలు, తాగునీటి వెతలు, బదిలీల అక్రమాలపై రోడ్డెక్కుతున్న ఉద్యోగులు, పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగక ఆందోళనలో అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, నేతన్నల బలవన్మరణాలు, రోజుకో సమస్య ముందుకొస్తున్న తరుణంలో నేటి నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మనం. ప్రధానంగా 4 అంచెల కంచె అసెంబ్లీ చుట్టూ మొత్తం మీద కంచెలు ఏర్పాటు చేసుకొని ప్రజాప్రతినిధుల సమావేశాలు జరుగుతాయంటే ఇక్కడ ఎంత తిరుగుబాటు ఉన్నది ఈ సర్కారు మీద అనేది ఒకటి మీరు క్లారిటీకి రావాలి, ఒకటి ఆలోచన చెయ్యాలి. కంచెలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది అసెంబ్లీ సమావేశాలకు? అక్కడ పోలీసు పహారా, భారీ బందోబస్తు ఏర్పాట్లు. వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తే, వీళ్ళందరూ అసెంబ్లీ ముట్టడిస్తే ఆగమైతుంది కదా కథ. గందుకనే మొత్తం మీద ఒకవైపు నిరుద్యోగులు మండుతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. డిఎస్సి పోస్ట్ పోన్ అన్నారు, గ్రూప్ 2 పోస్ట్ పోన్ గురించి కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల గురించి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ సర్కారు. డిఎస్సి కంటే ముందుగాల గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే, వాయిదా వేస్తే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి డిఎస్సి పరీక్ష మొదలైన తర్వాత గ్రూప్ 2 వాయిదా వేస్తున్నామని నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. మొత్తం మీద ఒకవైపు నిరుద్యోగుల నిరసనలు, రైతుల ధర్నాలు, ఆందోళనలు, ఇట్లాంటి కార్యక్రమాల్లో భాగంగా ఇలా అసెంబ్లీ 4 అంచెల కంచెలేసి అట్లనే పోలీసు బందోబస్తు నడుమ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. గతి తప్పిన పాలన, మొద్దు నిద్రలో ప్రభుత్వం, అన్ని వర్గాలు రోడ్లపై. 30 నుంచి 40% రైతులకు రుణమాఫీ రానే లేదు. విద్యుత్ వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఫస్ట్కే జీతాలు ఇస్తామన్నారు, నెలల కొద్ది జీతాలు లేవు. బీహారీ బ్యాచ్ అన్నారు, వాళ్ళకే కీలక పదవులు. 8,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు 2 నెలలుగా జీతాలు లేవు. దాదాపు 1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లోనే. నెల దాటిన రైతు బీమా చెక్కులు అందడం లేదు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి హరీష్, ఇవన్నీ సర్కారు వైఫల్యాలే. రైతు బీమా చెక్కులు అందుతలేవు, అట్లనే 1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయి. నెల దాటినా కూడా రైతు బీమా చెక్కులు అందుతలేవు. అప్పుడు ఆ ప్రభుత్వ హయాంలా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలా 15 రోజుల వ్యవధిలోనే కుటుంబ పెద్ద జీవిడిస్తే రైతు బీమా చెక్కులను ఇంటికి తీసుకుపోయి ఇచ్చింది పోయిన సర్కార్. మరి ఈ సర్కారు నెల దాటినా కూడా దాని గురించి ఊసేలేదు. రైతు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకుంటలేరు, నిరుద్యోగులు రోడ్లెక్కినా పట్టించుకుంటలేరు. ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుకుంటా ముంగడికి పోతా ఉన్నారు. అది చూస్తా ఉన్నాం. ఏమన్నారు ఈ ప్రభుత్వంలో 5 తారీఖు 10 తారీఖు అవుతున్నది జీతాలు ఇచ్చేటందుకు. మా ప్రభుత్వం వస్తే, కాంగ్రెస్ ను మీరు గెలిపిస్తే 1వ తారీఖే జీతాలు ఇస్తామన్నారు. 7 నెలల నుంచి 8 నెలల నుంచి అవుట్ సోర్సింగ్ కానీ, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులకు కానీ ఇంతవరకు
7 నెలల పొద్దు నుంచి జీతాలు అందిన పరిస్థితి, అందని పరిస్థితి. వాళ్ళు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళి గోడెల్లబోసుకునే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇది ఈ మార్పు కావాలి పాలన. ఇక మొద్దు నిద్రలో ప్రభుత్వం, అన్ని వర్గాలు రోడ్లపైనే ఉన్నారు. 30 నుంచి 40% రైతులకు కూడా రుణమాఫీ రాలేదు. చెప్తున్నా కదా నొల్ల, దాదాపు 50% మందికి రైతు బంధు అందనే లేదు, రైతు రుణమాఫీ కాలేదు, రైతులకు రుణమాఫీ రానేలేదు. ఇక మొత్తం మీద మిత్తిపై తప్పుడు లెక్క, కట్టేది 2000 కోట్లు, చెప్పేది 7000 కోట్లు, మొత్తం మీద 1768 కోట్లు ఏమైతున్నాయి, పైసలన్నీ ఎటుపోతున్నాయి, మొత్తం మీద ఆదాయ వర్గాల నుంచి వచ్చే పైసలు ఎటుపోతున్నాయి, మీరు తెచ్చే అప్పులు ఎటుపోతున్నాయి అంటే గత సర్కారు చేసిన అప్పులకే మిత్తిలకే సరిపోతున్నాయి 7000 కోట్లు అని చెప్పేసి. కానీ అసలుగా వాళ్ళు కట్టేది 1768 కోట్లు. ఇక్కడ తప్పుడు లెక్కతోని తప్పుడు లెక్కలతోని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపిండ్రు. వడ్డీలపై లెక్క తప్పిన సీఎం, అప్పులపై బీద అరుపులు, గత ప్రభుత్వ అప్పులపైన అదే తప్పుడు ప్రచారం, 10 ఏళ్ల ఆర్థిక వృద్ధి మరువద్దంటున్న నిపుణులు, 2.5 రెట్లు పెరిగిన తెలంగాణ తలసరి ఆదాయం, జిఎస్డిపి, పన్ను రాబడి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద 2.5 రెట్లు పెరిగింది తలసరి ఆదాయం అని చెప్పేసి నిపుణులు పోయిన 10 ఏళ్ల వృద్ధి రేటు మరవద్దు అంటున్నారు. అయినప్పటికీ కూడా ఈ బీద అరుపులు, ఏడుపులు, మొత్తం మీద రాగాలు తీసుడైతే మానతలేదు ఈ సర్కార్. చెప్పినా కదా, ఇది మొన్ననే చెప్పినా, వాళ్ళు కట్టేది 1768 కోట్లు అయితే వాళ్ళు తప్పుడు లెక్కలతోని తప్పుడు లెక్కలు ప్రచారం చేసుకుంటా పోయేది 7000 కోట్లు.